సార్ 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 సంతోష్ వచ్చావా? ఎక్కడికి వెళ్ళావురా? ఇంటి దాకా వెళ్ళొచ్చాను సార్. మాట అయినా చెప్పకుండా అలా వెళ్ళిపోయావేంట్రా? అనుకోకుండా వెళ్ళాను సార్. అయినా మీరేంటి 2 రోజుల నుంచి మందు వైపే చూడని వాళ్ళు మళ్ళీ ఇలా? సార్ 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 కూర్చోండి సార్. సంతోష్, నీకు విషయం తెలుసా? మందు ప్రేమ 2 ఒకటేరా. అవి అలవాటైతే మానేయచ్చు, మర్చిపోవచ్చు. కానీ అవి వ్యసనాలురా. మర్చిపోవడం, మానేయడం చాలా కష్టం రా. ఇంకా అమ్మాయి మీ మనసులోనే ఉంది కదా సార్? మనసులో ఏంట్రా, గుండెల్లోనే ఉందిరా. ఇంకా ఈ గుండెలా కొట్టుకుంటోంది అంటే అందుకు కారణం సంగీతరా. చిన్న గుండె కదా, అందులో సంగీతాన్ని ఇమర్చలేక బయటికి పంపలేక అల్లాడిపోతోందిరా. అల్లాడిపోతోంది. ఎంత ప్రేమ గుండెల్లో దాచుకుని ఎందుకు సార్ సంగీతం అసహించుకుంటున్నారు? నేను సంగీతం అసహించుకోవట్లేదు, సంగీత మోసాన్ని అసహించుకుంటున్నాను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానురా. ఆ ప్రేమకే ద్రోహం చేసింది. ఎలా తట్టుకునేది? అది ద్రోహం అని మీరెలా అనుకుంటారు సార్? అవునరా, దానికి ఇంకేదైనా కొత్త పేరు పెట్టాలి. తన లోకమే నేనన్నంతగా ప్రేమించి జీవితాంతం కలిసుంటానని నమ్మించి నన్ను నట్టేట ముంచిన దాన్ని ఇంకేమనాలి చెప్పు? చూసావా, తను చేసిన మోసాన్ని చెప్తుంటే వింటున్న నీకే అంత బాధేస్తే మోసపోయిన నాకెంత బాధ ఉండాలిరా చెప్పు? సంగీత చెడ్డది కాదు సార్, చాలా మంచిదిరా, కానీ పిచ్చిది. సార్ జాగ్రత్త. ఇలాగే జీవితాంతం నా చేయి పట్టుకుంటుంది అనుకున్నానురా, కానీ తన పిచ్చి నన్ను మధ్యలోనే వదిలేసేలా చేసింది.